కొద్దిసేపు ఆటలు గారికి సమయాన్ని అందజేసి చేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన స్త్రీలందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యం విన్నాము, దేవుని ఆరాధించాము. అయితే నేను కూడా కొంత సమయం అంటే కొంచెం చాలా తక్కువగా వాక్యాన్ని నేను చెప్పే అంశాలు కొంచెం శ్రద్ధగా ఉంటే అర్థం ఎంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది మంచిగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన, కొంతమంది చెడ్డగా ఉన్నారు. అయితే చాలామంది ప్రవర్తనలు కూడా ఉన్నారు. అయితే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంత సమయమే కాబట్టి ఒక 20 నిమిషాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అయితే 1 కొరింథీ 10:11 ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకేం కలగాలని, బుద్ధి కలగాలని. కానీ నేటి దినాల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నారు, అన్ని విషయాల్లో స్త్రీలు ముందంజ ఉన్నారు. కానీ దేవుని గ్రంథంలో కూడా స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అయితే ఫస్ట్ దేవుడు ఆదామునే సృష్టించాడు, ఆ తర్వాత అవ్వని సృష్టించినట్టుగా మనం చూస్తాం. అయితే వాళ్ళు ఏం చేశారు, హవ్వ ఏం చేసింది, తినవద్దన్న పండుని తినబట్టి ఏం జరిగిందండి, ఏదైనా తోటలో నుండి బయటికి రావడం చూస్తాం. అయితే ఆ తర్వాత యేసు ప్రభు కాలంలో ఎవరిని ఎన్నుకున్నారు, వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అంతకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుందండి. ఇప్పటి వరకు ప్రభా పరిశుద్ధ ఆదివారంలో ప్రభా నైనా నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. మరి స్త్రీలుగా సంఘంలో ఉన్న వారందరినీ ప్రభా మేము వాక్యం చేత నైనా వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచూపుతండి. నైనా వాక్యంలో ఉన్న కొంతమంది స్త్రీలు జ్ఞానం కలిగి తమ గృహాలను కట్టుకున్నారు, బుద్ధి కలిగి జీవించే యుగాంతమందున్న మాకు కూడా ప్రభా మీ వాక్య హెచ్చరికలతో వారెట్టి రీతిగా మంచి నడవడిక నడిచి మంచి జీవితాన్ని జీవించారు. కొంతమంది స్త్రీలైతే ప్రభా చెడు నడత నడిచి ప్రభా వారు మీ నుండి దూరమైన వారిగా చూస్తున్నాం ప్రభా. అట్టి రీతిగా మేము ఉండకుండా ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించి నైనా మా గృహాన్ని ప్రభా నైనా నీ చిత్త ప్రకారంగా నీకు ఇష్టకరంగా మా గృహాలు నిర్మించుకునే స్త్రీలుగా మమ్మల్ని మేము ఎలాగా నైనా రూపించుకోవాలో నైనా మాకు నైనా నీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించమని బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొత్త నిబంధనలో మరియా గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. యాక్చువల్గా అయితే ఇది మనం క్రిస్మస్ సమయంలో మరియా గురించి అందరూ చెప్తూ ఉంటారు. మరియా ఏమనంటే మరియా ఎలా ప్రార్థన చేసిందో
ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే ఎలాగా దేవుణ్ణి కనపరుస్తుందంటే నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆమె దేవుణ్ణి గర్భంలో అంటే శారీరక రూపంలో గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఆయన ఆమె ప్రాణము ఎవరిని కనపరుస్తుందండి? ప్రభువుని కనపరిచేదిగా మనం చూస్తాం. ఆమె శారీరకంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో శిశువు ఉన్నాడు. అయితే అప్పుడు ఆమె శారీరకంగా మనుషులు వివాహం కాకుండానే గర్భం వస్తే లోకంలో మనుషులు ఏమనుకుంటారు? నింద, అవునా కాదా? కానీ సమాజంలో ఉన్న నిందను కూడా ఆమె భరించడానికి ఇష్టపడి, కానీ ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుడితో వచ్చి ఏమని చెప్పింది? పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భం ధరించవాలి. అయితే ఈమె శారీరకంగా దేవుడి కనపరిచింది. ఇంకా ఆమె ఎలా కనపరుస్తుందండి? ప్రాణం, నా ప్రాణము ప్రభువును కనపరుస్తుందని. తర్వాత నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఇక్కడ మరియా గారు ఏం చేస్తున్నారు? ప్రాణము, ఆత్మ, శరీరంతో దేవుణ్ణి కనపరుస్తున్నారు. మనం కూడా ప్రాణాత్మ శరీరాలతో ఎవరిని కనపరచాలండి? దేవుణ్ణి కనపరిచే వారిగా ఉండాలి. ఇంకోటి చూసినట్లయితే ఆమె హృదయంలో తలపోసుకొని లోకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత అక్కడ గొర్రెల కాపరులు జ్ఞానులు వచ్చి దేవుని దర్శించారు. అక్కడ 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేసినప్పుడు గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మరియా యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూసిన తర్వాత 17వ వచనంలో ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసింది. అయితే గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా అయితే ఏం చేసిందండి? ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొని, యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలన్నీ ఏం చేస్తుందంటే తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. మనమైతే ఎవరైనా ఏమైనా మాటలంటే వాటిని పదే పదే తలపోసుకుంటాం. వాళ్ళని ఎట్టగన్నారు, వాళ్ళని ఈ మాట అన్నారు, అవే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడి వాక్యాన్ని మనం ఆలోచించాం. దేవుడి వాక్యం ఈ దినం మాతో ఏం మాట్లాడారు? నా హృదయంలో నేను ఈ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే తలపోసుకొంచు మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. రానున్న దినాల్లో వాక్యము దొరకదు, వాక్యం కరువు అనేది రాబోతుంది. అందుకని వాక్యాన్ని మనం ఏం చేయాలి? బైహార్ట్ చేయాలి. బైబిల్ లేకుండా కొన్ని అధ్యాయాలు మన హృదయంలో భద్రం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ మరియా యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలను బట్టి ఆమె ఏం చేసిందంటే హృదయంలో ఆ చెప్పబడిన మాటలన్నింటినీ తలపోసుకొనుచు భద్రం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత యేసుతో పుట్టిన తర్వాత వాళ్ళు యేషులకు వచ్చి ఒక గువ్వల్ని కానీ పావురాల చేతని బలిగా సమర్పించడానికి వచ్చినప్పుడు
మన దాహం ఏమైతే తీరినప్పుడు అబ్బా ఎంత మంచిదాన్ని చల్లని నీళ్ళు ఇచ్చేవమ్మా అని చెప్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏమి ఇవ్వడానికి ఆమెకు ఇష్టపడ్డారు? జీవజలాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అయితే ఆమెను ఏమడిగాడు? నేను దాహానికి నీళ్ళు ఇవ్వమన్న వ్యక్తి ఎవరు ఆమె ఎరిగి ఉంటే ఆమె ఏం చేసింది? గబగబా ఇచ్చేది. కానీ ఆమెకి తెలియదు, ఆమె దేవుడికి దూరంగా ఉంది. ఆయన దేవుని యేసు ప్రభువుని ఆమె తెలుసుకోని స్థితిలో ఉంది. కాబట్టి ఆమె ఏమంటుంది? అయ్యా మరి బావి లోతైంది, దీనిలోకి వెళ్ళి నువ్వు నీళ్లు చేరుకోవడానికి నీకేం లేదని ఈ లోక పరంగానే ఆమె చూసింది. కానీ నిజమైన అర్థాన్ని ఆమె తెలుసుకోలేని స్థితిలో ఉంది. అయితే 14వ వచనంలోకి వచ్చి చూసినట్లయితే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడును తప్పికొను, నేను వాడికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవులపై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆమె అప్పుడు ఆశ కలిగి ఏమంటుంది? అయ్యా నేను తప్పికొన్నట్లు చేరుకోవటానికి ఇంత దూరం రాకుండా నాకు ఆ నీళ్లు దయచేయని అడుగుతుంది. చాలామంది దేవుడు తెలుసుకోని వాళ్ళు, రక్షణ లేని వారు రక్షణ సువార్త గురించి చెప్పినప్పుడు దాని అర్థాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు, నరకము పరలోకము అనే వ్యత్యాసం వాళ్ళు తెలుసుకున్నప్పుడు, అప్పుడు ఇన్ని రోజులు మేము ఈ పాపంలో ఉన్నాము, ఈ లోకంలో ఉన్నాము అని వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడైతే యేసయ్య ప్రేమను అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళు ఎంత మంచి సంతోషాన్ని మేము నిర్లక్ష్యం చేసుకున్నామయ్యా, పొందుకోలేని స్థితిలో ఉన్నామయ్యా అని గ్రహించే వారిగా చూస్తాం. అయితే ఆమె ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, నీవు నీ పెనిమిటిని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకోనరా అంటే, ఆమె నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఆమె జీవిత విధానం చాలా పాడుపడిన జీవిత విధానం. కానీ ఆమె దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె సత్యమే. కొన్ని సందర్భాల్లో మన పాప స్థితిలో మన జీవిత విధానం సరిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? సరి చేసేదిగా ఉంటుంది. అప్పుడు 28వ వచనంలో చూసినప్పుడు, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, ఆమె చెప్తే ఎవరైనా వింటారండి? కానీ ఎవరు వినరు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళి ఆమె కొండను ఏం చేసింది? ఆ పాప స్థితిని విడిచిపెట్టేది ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పినప్పుడు 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పేదని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఈ స్త్రీ ద్వారా ఏం చేస్తున్నామంటే అనేకులు ఆమె సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం ఇచ్చే స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె ఆహ్వానం చాలా శక్తివంతంగా ఊర్లోకి వెళ్ళింది. అందరికి చెప్పింది, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్యని చూడండి అని సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. మనం కూడా మన కుటుంబ జీవిత విధానం ద్వారా, మన సంఘ జీవిత విధానం ద్వారా, మన వ్యక్తిగత జీవిత విధానం ద్వారా మనం ఇతరులకు ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పేవారి ఉంటారు. కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా మన సాక్ష్యమే ఇతరులని ఆకర్షించేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మనం మంచి మాటలు, ఆ మాట రీతిని బట్టే అనేకులు ఆకర్షింపబడేవారిగా ఉంటారు. అయితే ఈ స్త్రీ ఏం చేసింది? తన పాపపు కొండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి సువార్తను చెప్పలేదు. ఈ వెళ్ళి సువార్త చెప్పిందా? రెండయ్యా వచ్చి చూడండి. అప్పుడు ఎవరైతే క్రీస్తు కాడని దేవుడి దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ
చేస్తే మంచిది, ఇది చేస్తే చెడు అని మనం కూడా అవగాహన కలిగి ఉండాలి. అయితే ఈమె ఏం చేసిందంటే 1వ రాజులు 18వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలు అని నీకు వినబడదు కదా. నేను యెహోవా ప్రవక్తలను 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషించుతుంది. ఏమి చేయాలంటే అది చేసేది. పెత్తనం చెలాయించే స్త్రీగా మనం చూస్తున్నాం. యెజబెలు రాణి ఏం చేసిందంటే ప్రవక్తల్ని చంపేటప్పుడు ఓబద్య ప్రవక్త ఏం చేశాడంటే ఆయన ప్రవక్తలు నిర్మూలన చేస్తున్నారు. ఒక గుహలో వారిని 50 మందిగా 100 దాచి వారికి అన్నపానాలు ఇచ్చి వారిని పోషించినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఈమె ప్రవక్తల విషయంలో ప్రవక్తలని చంపే స్త్రీగా మనం గమనిస్తాం. అయితే ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే, మీరు దేవతని ఆరాధించేవారైతే ఒక బలిపీఠం కట్టి 2 ఆవుల్ని, అందుకని 1వ రాజులు 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మీరెన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య యెహోవా దేవుడైతే అప్పుడేం జరిగిందంటే 24వ వచనంలో ఇక్కడ మీ దేవుడు ఏ దేవుడు ఆ కట్టెలని తగలబెట్టునో ఆ దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించుదాము రండి అని జనులతో చెప్పగా, ఇక్కడ బయలు దేవత ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి? 450 మంది ఉన్నారు. దేవుడు పెట్టేవారు ఒక్క ఏలియా మాత్రమే ఉన్నారు. వీళ్ళు 2 ఆవులు తీసుకొని బలి అర్పిస్తారు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఏం చేస్తారంటే మధ్యాహ్నం వరకు 26వ వచనం చూడండి. 26వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, వారికి ఇయ్యబడిన ఎద్దులు తీసుకొని సిద్ధం చేసి ఎప్పటి నుంచి అండి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలుపడి ప్రార్థన చేశారు. కానీ ఒక్క మాటైనా వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వారు ఎవరు లేకపోగా మధ్యాహ్నం కాగా ఏది ఏమంటున్నాడు చెప్పున, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేది, వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వాళ్ళు కేకలు వేయచ్చు. రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున ఏం చేశారండి? కత్తులతో తమ దేహాన్ని కోసుకొచ్చుంది. కానీ అయినా అగ్ని రాలేదండి. తర్వాత ఏలియా 31వ వచనంలో చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునందు వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రంలో లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఏం చేశారంటే అక్కడ యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకమోని త్రోవించి కట్టెలు పేర్చి ఎద్దులు తొలకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జల్లు చుచ్చుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీద పోయడానికి చెప్పగా, అప్పుడు నీళ్లు పోసారు. అన్ని నీళ్లు పోసిన వాళ్ళ దేవత వచ్చి వాళ్ళకి అగ్నిని తీసుకురాలేదండి. ఇక్కడ ఏలియా మాత్రం అస్తమయం నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే,
యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీకు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నానని కార్యములన్నీ నీ సెలవు చేసితివని ఈ దినమున కనపరచయ్యా. యెహోవా నా ప్రార్థన ఆలకించు అంటే అప్పుడు ఏం జరిగిందంటే అతడు ప్రార్థన చేయగా 38వ వచనంలో అగ్ని యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని కందకమందున్న నీళ్లను ఆరిపోచేసింది. అప్పుడు చెల్లందరూ ఏం చేస్తారు? ఎవరి దేవుడు గొప్ప దేవుడు? యెహోవాయే గొప్ప దేవుడని తెలుసుకున్నాం. అక్కడ అన్నారు చూడండి, ఆ మాట చూద్దామంటే 39వ వచనం. అప్పుడు ఏది ఒకరికి తప్పించుకోనిగా వధించను అని ఇక్కడ ఈ యెజ్బెల్ రాణి పెత్తనాన్ని ఎలా ఇచ్చింది? జాలి దయ లేకుండా మనుషుల్ని చంపేసి నాబోతు ద్రాక్ష తోటను కూడా తీసుకొని నాబోతుని ఏం చేసిందండి? చంపేసి ఇచ్చింది. అలాగ చేసింది కాబట్టి ఈమె సత్యదేవుడైన యెహోవా ఆరాధనని తుడిచిపెట్టడానికే ప్రయత్నం చేసింది. కాబట్టి యెజ్బెల్ ఏమనుకున్నది అది సాధించే మనిషిగా మనం చూస్తాం. అయితే యెజ్బెల్ మనకు ఒక హెచ్చరికగా ఉంది. ఆమె ప్రవర్తన అనుకున్నది సాధించడానికి ఎంతైనా దిగజారే స్త్రీగా మనం చూస్తాం. అయితే ఏమిలాగా ఉండటానికి మనం ఇష్టపడం, ఏమిలాగా ఉండటానికి మనం ప్రయత్నిస్తామా? ప్రయత్నించాలి. ఇది ఈమె ప్రవర్తన బాగా. 4వదిగా పౌలు గారు తిమోతికి రాసిన పత్రికల్లో స్త్రీలను గురించి వారి యొక్క ప్రవర్తనను గురించి వివరించాడండి. ఎలాగ వివరించాడంటే స్త్రీలు ఎలా ఉండాలి సంఘంలో, జీవం గల దేవుని సంఘంలో స్త్రీల ప్రవర్తన ఎలా ఉండాలంటే సామెతలు 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. మన ప్రవర్తన అంతటికి ఎవరి అధికారానికి ఒప్పుకోవాలండి? దేవుని అధికారానికి ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. ఇంకా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునే వారిగా ఉండాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. స్త్రీలు మెయిన్ గృహంలో స్త్రీలు ఎలా ఉంటారు? ఇష్టమైతే ఆహ్వానిస్తారు, ఇష్టం రాలేదనుకో నవ్వను కూడా నవ్వరు. మాకు బాధ కలిగింది నా ద్వారా. మెయిన్ కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలు సంఘంలో కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. పురుషుల కంటే ఎక్కువ ప్రార్థన చేసేది ఎవరండి? స్త్రీలే. దేశం కొరకు, కుటుంబాల కొరకు, అక్కర్లో ఉన్న వారి కొరకు సహాయం చేయాలన్న మనసు కూడా ఎవరికి ఉంటుంది? స్త్రీలకే ఉంటుంది. స్త్రీలే మంచి మంచి పనులు చేసేది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి క్రియలు ఉండాలి? మంచి క్రియల చేత తాము అలంకరించుకునే వారిగా ఉండాలి. ఇంకా మనం సంపూర్ణ విధేయత కలిగిన వారిగా ఉండాలి. కొంతమంది విధేయత లేకుండా కూడా దేవుడు పరిచయం చేస్తారు, ఏ పనులైనా చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి విధేయత ఉండాలండి? సంపూర్ణ విధేయత కలిగిన వారిగా ఉండాలి. వారిలో అణుకు అనేది ఉండాలి. ఏముండాలి? స్త్రీలో అణుకోగలిగి ఉండాలి. ఇంకోటి స్త్రీలు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గల వారై ఉండాలి. మనకి అంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, పరిచర్య చేసే బుద్ధి, పరామర్శించే బుద్ధి, ఆతిథ్యం ఇచ్చే స్త్రీలు. ఎక్కువగా స్త్రీలకు ఏముంటుందండి? ఆతిథ్యం, మంచి మంచి వంటకాలు చేసి చక్కగా అందరినీ మెప్పించగలరు స్త్రీలు. కాబట్టి అటువంటి మంచి బుద్ధి ఉండాలి. అటువంటి స్త్రీలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన ఇల్లు ఓడబెట్టు. కానీ మనం జ్ఞానం కలిగిన స్త్రీలుగా, ఆ సంఘంలో మంచి స్త్రీలుగా మనం జీవించడానికి ప్రభు కృపను దయచేయుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు మహోన్నతుడైన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభా
సహవాసంలో ఆయన సంఘంలో ఉన్న స్త్రీలందరితో కలిసి ప్రభా నీ మాటలని బోధించే కృపను నాకు అనుగ్రహించే ప్రభా విడవబడిన ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయాల్లో నాయన బైబిల్లో ఉన్న స్త్రీలు మరియా వలె నేను సమరయ స్త్రీ వలె నీకు సాక్షి ఇచ్చే స్త్రీగా నీ చిత్తాన్ని మేము గైకొనే స్త్రీలుగా నేను యేషబేలు ప్రవర్తన ఆయన మేము ఉండకుండా నేను మంచి ప్రవర్తన కలిగిన స్త్రీలుగా మేము ఉండటానికి నేను నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సంఘంలో ఉన్న స్త్రీలందరూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేసే స్త్రీలుగా వీరందరి నుంచి నన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ప్రత్యేకంగా సంఘాన్ని ప్రభా నానాటికి అభివృద్ధి పరచండి. సంఘ కాపరి విషయంలో ప్రభా మీరు కృప చూపించే దేవుడుగా స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఈ సమయాన్ని ప్రభా నేను మీరు మాకు ఆశీర్వాదకరంగా దీవెన కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.